ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत् ओम। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత చతుర్దశాధ్యాయము గుణత్రయ విభాగ యోగం, 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం. అందులో 6వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా అన్నటువంటిది గుణములు 3. అంతకుముందు 5వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? సత్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవాః నిబద్ధనంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. కాబట్టి ఈ 3 గుణాలు బంధిస్తాయి జీవుడిని చెప్పుకొచ్చారు 5లో. ఇక ఏది ఎలా బంధిస్తుందో 6వ శ్లోకం నుంచి మొదలు పెట్టారు. ఏ గుణము ఏ విధంగా జీవుణ్ణి బంధించడం అంటే మనల్ని బంధించడమే అన్నమాట. మనకంటే భిన్నంగా జీవుడు కొంచెం దూరంలో కూడా లేడు. కాబట్టి జీవుని బంధిస్తున్నాయంటే అర్థం ఏమిటి? మనల్నే బంధించినట్టు లెక్క అనుకోవాలి. అదంతమంతా ఎక్కడో తీసుకెళ్లి పెడితే అన్వయం కుదరదు, అంతా తన యందే అన్వయం అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా తత్ర సత్వం నిర్మలత్వాత్, అది ఎలాంటిది అంటే మనకి నిర్మలమైనటువంటిది, ప్రకాశకమైనటువంటిది, అనామయం. ఆమయం అంటే రోగదులు, అనామయం అంటే రోగాలు లేనివంటిది. సుఖ సంగీన, సుఖ సంబంధంతో, జ్ఞాన సంగీన, జ్ఞాన సంబంధము అంటే దీనికి భిన్నమైనటువంటి అనేక లౌకిక జ్ఞాన సంబంధం చేత ఏంటి బంధిస్తుందని చెప్పుకున్నాం కింద వారం. అయినా ఇప్పుడు ఆ సత్వగుణ విశ్లేషాన్ని మరి కొంచెం తీసుకుందాం.
కింద వారం కూడా ఒకటి చెప్పుకున్నా, గుణము ఈక్వల్ టు త్రాడు అని అర్థం ఉంది. గుణము ఈక్వల్ టు త్రాడు. త్రాటి పని ఏమిటండి అంటే, త్రాడు దేనికోసం? అది బంధించడానికి త్రాడు అన్నమాట. అలాగనే ఈ 3 త్రాడులు అన్నమాట మనకి, ఒక త్రాడు కాదు. సత్వగుణం ఒక త్రాడు, అలాగే రజోగుణం ఒక త్రాడు, తమోగుణం ఒక త్రాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క త్రాడు అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ గుణముల చేత అతను బంధించిపోతూ ఉన్నాడు. అది అన్నమాట. ఆ విధంగా సత్వం అంటే ఏమిటి? ఒక గుణమే. ఇది కూడా మనకి ఒక గుణమే. త్రాడు మంచిదైనా సరే చెడ్డదైనా సరే దాని పని ఏమిటి? బంధించడమే పని. అది మనము 10,000 రూపాయలు కొన్ని త్రాడు కానీ, 5,000 త్రాడు కానీ, 100 రూపాయలు కొన్ని త్రాడు కానీ, దాని పని ఏమిటి? బంధింపు అన్నమాట. అయితే మరి ఇక్కడ సత్వగుణం అన్నటువంటిది ఒక త్రాడు కింద ఇది కూడా తీసుకుంటే ఎట్లా అని మనకు ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. సత్వగుణం అనేది ఏమిటంటే బంగారు సంఖ్యలు అన్నమాట. ఇది బంగారమే. ఏమి లాభం? రజోగుణం వెండి సంఖ్యలు, తమో గుణం ఏమిటి? ఇనప సంఖ్యలు. ఈ 3 అన్నమాట. మొత్తం మీద ఏదైనా సంఖ్యలే. ఇప్పుడు సత్వగుణం ఎలాంటిది అంటే ఏ క్లాస్ ఖైదీ అనమాట. పెద్ద పెద్ద వాళ్ళు పోతారు కదా ఖైదులో మామూలుగా. ఆ పోయేటప్పుడు వీళ్ళందరూ కూడా ఏమి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు, మరి మినిస్టర్స్ అనగా లీలుగా మంత్రులుగా పోయినప్పుడు వాళ్ళకి ఏమిటి? వాళ్ళది ఖైదీయే, కానీ స్పెషాలిటీస్ అంతా బాగుంటాయి అనమాట. అన్నీ అక్కడ సేవకులు ఉంటారు, అక్కడే ఇది ఉంటుంది, అక్కడే ఉంటుంది. కానీ ఏం లాభం? అదంతా బంధికాన. ఆ విధంగా సత్వగుణము కూడా ఏమిటి అంటే మనకి అది బంధికానే. సత్వం అది మనని బంధిస్తుంది. అది బంగారు సంఖ్యలు అన్నమాట. సత్వగుణ బద్ధుడు ఎలాగుంటారు? ఏ క్లాస్ ఖైదీలో బ్రహ్మాండంగా అక్కడ ఏసీ రూమ్లు అన్నీ ఉంటాయి. ఏం లాభం? బంధమే. కాబట్టి మరి ఈ సత్వగుణం ఎలా ఇంకా బంధిస్తూ ఉన్నది మానవుడికి అంటే, మెల్లమెల్లగా చక్కగా మంచి తెలివి సంపాదించుకుంటాం. ఆ తెలివితో నాయంత ప్రతిభాశాలి లేడు అన్నటువంటిది మనకు అక్కడ వస్తుంది బంధన. నేను పంచి గొప్ప పండితుడును అన్నటువంటిది, నేను గొప్ప జ్ఞానిని అన్నటువంటిది. ఇది కూడా మరి సత్వగుణమే. కానీ ఈ నేను 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 అనేది బంధనే అన్నమాట. నేను ఒక భక్తుణ్ణి అంటాడు. ఇంకేమంటాడు? నేను చాలా సాత్వికుణ్ణండి అంటాడు అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఈ భావాలన్నీ సత్వగుణం కల్పించే సూక్ష్మ భావాలే. ఇవి సూక్ష్మ బంధాలు అంటారు. ఈ భావాలన్నీ సత్వగుణము కల్పించినటువంటి సూక్ష్మ బంధాలు అంటారన్నమాట. ఈ తెగలో వారి మాటలు ఎలాగుంటాయంటే, నాకు ఏమీ వద్దండి అంటారు. కాబట్టి మాటలతో అన్ని వద్దంటారు, కానీ చేతులతో అన్ని స్వీకరిస్తూనే ఉంటుంటారు అనమాట. అర్థమైంది కదా ఈ ప్రకారం మాటలతో. కానీ హృదయాల్లో మళ్ళీ ఆ పొగడుతుంటేనే బయటికి వద్దొద్దండి అంటారు, కానీ నాకెందుకండి అంటారు. కానీ బయటలో హృదయంలో నా పొగడుతుంటేనే వారికి ఏమిటి? ఆనందాన్ని పొందుతూ ఉంటుంటారు. అందుచేత ఈ సత్వగుణము కూడా అలాంటిది. నిరహంకారిననే అహంకారము పోవాలి, నిరభిమాననే అభిమానము పోవాలి, నిగర్విననే గర్వం కూడా పోవాలి. అంతేకాదు ఇవన్నీ ఉంటాయి, ఇవి పోవాలి అన్నమాట. లేకపోతే నిరభిమానని అభిమానం ఉన్నంత వరకు ఇది బంధమే. నేను అభిమానం లేనివాడు నేనే అనే అభిమానం వల్ల దాని ఇది ఒక బంధం అన్నమాట. అందుచేత అతను ఏమనుకుంటాడనమంటే, ఇతర జ్ఞానుల కంటను, ఇతర భక్తుల కంటను, ఇతర పండితుల కంటను ఏదో నాలో ఒక విలక్షణమైన ఒక శక్తి ఉన్నది అనుకుంటాడు. ఏం శక్తి ఉంటుందో
అది లోపలే దాన్ని సంతోషించుకుంటుంటాడు. ఇవన్నీ సత్వగుణ వికార భ్రమలు అనమాట. అందుచేత మనము వీటిని సూక్ష్మంగా గ్రహించుకోవాలి. ఎందుకంటే చెప్తున్నారు సత్వం ఏ విధంగా బంధిస్తుంది అన్నటువంటి భావం. రజోగుణం బంధం అంటే, తమో గుణం బంధం అంటే పర్వాలేదు, కానీ సత్వగుణం బంధము అన్నట్టు అనేసరికల్లా మనకి కొంచెం మనస్సు చూపుమన్నట్టు ఉంటుంది. ఇది కూడా బంధమేనే, ఈ బంధమే ఆ భావాలతో బంధిస్తూ ఉంటుండదు, కనబడిన సూక్ష్మ భావాలన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా రామాయణంలో కొంతమంది అంటారు, రావణుడే రజోగుణమయ్యా, కుంభకర్ణుడే తమో గుణమయ్యా, విభీషణుడే సత్వగుణం అంటుంటూ ఉంటుంటారు. ఏమిటి ఆ సత్వగుణం ఉన్నవాడు ఏం చేస్తాడు, ఒక రోజుకి ఎప్పుడైనా భగవంతుని సాన్నిధ్యాన్ని శరణ పొందుతాడు. విభీషణుడు రాముడిని శరణ పొందాడు, ఏమైపోయాడు, ఇతడు చిరంజీవి అయిపోయాడు. సత్వగుణం ఉంటే అది లాభం అనమాట. అందుచేత మరిని సత్వం బంధిస్తుంది, అది అనమాట. శుద్ధ సత్వం ఏం చేస్తుంది, ముక్తినిస్తుంది. ఇక్కడ కూడా మనకేమి మళ్ళీ సందేహమే. మలిన సత్వం అంటే శుద్ధ సత్వం అంటే సత్వంలో మలిన సత్వము శుద్ధ సత్వం అంటే ఈ యొక్క ఇప్పుడు ఈ భావాలు ఉన్నాయి కదా, ఈ నేను భక్తుడిని, నేను బాగా ఏమి పూజ చేసేవాడును, నేను బాగా ప్రవచనం చెప్పేవాడును, నేను బాగా ధ్యానం చేసేవాడును, నేనే ఏమి వారాన్ని చేసేవాడును, నేనే ఒక పెద్ద పీఠాధిపతిని, నేనే ఒక పెద్ద మండలేశ్వరును, ఈ భావాలు ఉన్నప్పుడు అదేమైపోతుందంటే దాన్ని మలిన సత్వం అయిపోతుంది. అందులో అది సత్వమే, కానీ మంచి పనులే చేస్తాడు ఆయన, అవన్నీ మోసం చేయడు. కాకపోయినా తనలో తాను ఉన్నటువంటిది అది చెప్తూ ఉన్నారన్నమాట. అందుచేత శుద్ధం అంటే ఏమిటి, ఇక్కడ మనకి ఈ భావాలన్నీ మనం వదిలిపెట్టాలి. శుద్ధం, అందుకే సర్వధర్మ అతీతత్వం శుద్ధత్వం అన్నారు. సర్వధర్మ అతీతత్వం శుద్ధం. ఈ ధర్మాలన్నిటికీ అతీతమైనటువంటిదే శుద్ధం. అందుకే భగవంతుడు కూడా ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అది అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇటువంటి శుద్ధ సత్వం అనే మాట ఇక్కడ వచ్చింది. మలిన సత్వం అనేది బంధిస్తున్నది, శుద్ధ సత్వం అన్నటువంటిది ముక్తినిస్తుంది. శుద్ధ సత్వం అంటే ఏమిటి, ఇటీ సత్వగుణంలో ఉన్నటువంటి వాడు కూడా నాయంత సాత్వికులు లేడు అన్నటువంటి భావము అది మలిన సత్వానికి కింద వచ్చేస్తుంది. ఆ భావం లేకపోతే శుద్ధ సత్వం కింద వెళుతూ ఉన్నది. అది విశేషమైన మాట. కాబట్టి ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఇందులో ఎలా ఉంటుంది అంటే ఈ తమో గుణము, ఈ రజోగుణము, సత్వగుణము కొంత తేడాలు ఉంటాయి. అదే తమో గుణం మనకి ఒక దొంగ దొరికాడు అనుకోండి, వీడిని చంపేయాలంటాడు. రజోగుణ దొంగ బందీగా చేసి హింసిస్తారంటాడు. సత్వగుణం వాడికి దొంగ దొరికితే ఏమంటాడు, రే ఎందుకురా మనం బంధించడం, ఉన్నది కాస్త తీసుకుని వదిలిపెట్టేయండిరా అంటాడు. ఇలా ఒకదానికోటి అది ఎలాగ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రావణాసుడైతే ఈయన చంపేయాలంటాడు అనమాట. కుంభకర్ణుడు గారు రామచంద్రుడు గారు హింసించాలంటాడు. కానీ హనుమంతుడి ఆయన విభీషణుడు ఏం చేశాడు, హనుమంతుడికి కనికరించి ఏదోలాగా ఆయనకి ఏదో తోక ఏదో కట్టేసి ఇలాగా ఇది తోక కాల్చి పంపేయండి అంటాడు. అందుచేత ఈ విధంగా తమో గుణం అనేది ఏమిటి, మూఢావస్థ అవుతుంది. రజోగుణము ఘోరావస్థ అవుతుంది, సత్వగుణము శాంతావస్థ అన్నమాట. జీవితాన్ని చక్కనేటువంటి తమస్సు అన్నటువంటిది జీవితాన్ని ఏం చేస్తుంది, నిరుపయోగం చేసేస్తుంది. రజస్సు ఏం చేస్తుంది, దురుపయోగం చేస్తుంది. సత్వం ఏం చేస్తుంది, సదుపయోగం చేస్తుంది. ఇందులో సత్వగుణం సదుపయోగం, మంచి ఉపయోగం. రజోగుణం దురుపయోగం, ఏమి లాభం, ఎందుకు అది మనకి నష్టం. తమో గుణం నిరుపయోగం, అది తనకి నష్టం, ఇతరులకి నష్టం, ఉపయోగమే ఉండదు అన్నమాట. అందుచేత దానికే అంటారు కొంతమంది, తామసుడు ఎలాంటి వాడయ్యా అని అంటే నరసోపరము అంటారు.
రాజు ఎలాంటి వాడంటే నరవాణుడు అంటారు, సాత్వికుడు ఎలాంటి వాడంటే సర్వోత్తముడు అంటారన్నమాట. సాత్వికులు అనేటువంటి వారు జ్ఞానానికి ఆధారపడే పాత్రలు లాంటి వారు. కాబట్టి వ్యర్థ సంభాషణలు గాని, వ్యర్థ చేష్టలు గాని, ఎప్పుడూ కూడా లోకాభిరామాయణాలు గాని ఈ సత్వగుణం వారికి కెట్టని విషయాలన్నమాట. అదే రజోగుణం ఉన్నటువంటి వాడు ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటూనే ఉంటుంటాడు. వాడు వదిలిపెట్టాడు, వీడు వెళ్ళిపోతే వాడికి నిద్ర కూడా పట్టడు. ఈ విధముగా సాత్వికులు ఇచ్చిస్తారు, వారు కొద్దిగా తింటారు. అంటే కొద్దిగా అంటే కాదు, తిండి తక్కువ పని ఎక్కువ అనమాట. అది వాళ్ళకు కొద్దిగా భాషిస్తారు, కొద్దిగా యోచిస్తారు, అంతా అన్నమాట. వారు ఏ విధంగా అంటే చూడండి, ఆవు తీసుకునేది ఏం చెప్పండి, గడ్డి, ఇచ్చేది ఏం చెప్పండి, పాలు. ఇది అన్నమాట. అది తీసుకునేది గడ్డి, ఇచ్చేది ఏమిటి, పాలు. ఇప్పుడు మనకి ఏమో బలం లేకపోతే ఆ పాలు తాగితే బలం వస్తుందంట. ఆ పాల నుంచే మనకి ఫ్యాట్, ఆ పాల నుంచే కొవ్వు అంటారు కదా. ఇదంతా ఇన్ని రకాలండి పాల నుండి ఉత్పత్తి అవుతున్నాయి. ఇది మరి తీసుకునేది ఏమిటి, ఉపయోగం లేదు. మనం తినగలమా, ఒక్క ఒట్టు కూడా పెట్టుకోలేము అది మనం. కానీ అది ఇచ్చింది మాత్రం ప్రపంచం అంతా ఉపయోగం జరుగుతుంది. అలాగని ఈ సాత్వికులు ఏం చేస్తారు, కొద్దిగా తీసుకుంటారు, గొప్పగా ఇస్తూ ఉంటుంటారు. తులసిదాస్ గారు ఒక మాట అన్నారు, సాత్వికుడిని ఎలా తీసుకున్నారు అంటే ఒక ఉదాహరణలో 4 కింద తీసుకున్నారన్నమాట. 4 అది ఆ 4తో సమానంగా సాత్వికుని పోల్చారు తులసిదాస్ గారు అన్నమాట. అందుచేత పని ఎప్పుడు పని పడుతుందో తప్ప అప్పటి వరకు 4 ఏం చేస్తుంది, బయటికి రమ్మన్నా రాదు. అది సాత్వికుడు కూడా అంతే, అవసరం వచ్చినప్పుడే బయటకు వస్తాడు. 4 ఎప్పుడైనా చూసారా, ఎప్పుడు బయటకు వస్తుంది, దాని పడిపడినప్పుడే వస్తుంది, లేకపోతే అది అలాగనే ఉంటుంది. 24, 16 అంటారు కొంతమంది. ఆ 32 పండ్ల మధ్యలో చక్కగా దాంట్లో ఏ పన్నుకి తాకిడి కాకుండా అట్లానే ఉంటుందన్నమాట. 4కి ఏమిటంటే సంగ్రహించే బుద్ధి లేదన్నమాట. అదేం చేస్తుంది, గ్రహించిన వస్తువు చాపుకొని పడేస్తుంది. దానికి ఏ వస్తువుతోనూ కూడా దృఢ సంఘం అనేది లేదు. అందుచేత ఈ విధంగా సాత్వికుడు క్రమంగా ఏమవుతాడంటే ముక్త సంఘుడు అవడానికి కారణం అవుతూ ఉన్నది. అందుచేత ముక్త సంఘుడు ఎప్పుడేడు దేంతో అతడు అంటుకోడు. మలయాళ స్వాముల వారు ఒక మాట అన్నారు, తినుటకు జీవించువాడు బుద్ధుడు, జీవించుటకు తిరువాడు ముక్తుడు అన్నారు. మరి సాత్వికుడు ఏం చేస్తాడు అంటే జీవించడానికి తినాలి అనే భావంలో ఉంటుంది. ఇది ఈ ప్రకారంగా. కాబట్టి ఇది ఎలాంటిది అంటే కుడి చేతితో చేసిన దానము ఎడమ చేతికి తెలియకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఇలాంటివన్నీ ఉంటాయి సత్వగుణంలో. ఈ భావాలన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఎలాంటిదయ్యా వారి భావం అంటే చెప్తూ ఉన్నారు, వెన్న వంటి హృదయం ఎవరిది, సాత్వికుడు. వెన్నెల వంటి చూపు అంటారు, తేనె వంటి మాట అంటారు. ఆ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది, బుద్ధిలో చురుకుగా ఉంటుంది. ఇవన్నీ భావాలు కలుగుతాయి. అందుచేత సత్వగుణము కూడా అంత తేలికైందేమీ కాదు. అందుచేత ఇది ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ అని చెప్పబోతాడు ముందుకి. అందుచేత ఊర్ధ్వగతి వారికి రహదారి అన్నమాట. అయితే మరి వీరు ఏ విధంగా అంటుకోకుండా ఉంటారు లోకంలోనూ అన్నటువంటి ఈ శుద్ధ సత్వం వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా ఉంటారు. వారు ఎలాగుంటారు అంటే
గాలిని ధూళి ఎప్పుడు అంటదనమాట. గచ్చకాయని బూడిది ఎప్పుడు అంటదనమాట. తామరాకును నీరు ఎప్పుడు అంటది. చేపను బురద ఎప్పుడు అంటది. చేప అందులోనే ఉంటుంది, దానికి ఏమైనా బురద ఉంటుంది, ఏమీ ఉండదు అనమాట. అలాగని నాలుకకు జిడ్డు అంటది. ఎంత మనం నెయ్యి కానీ ఏ పదార్థం కానీ నూనె కానీ పక్కన పోయి చేతి మీద పోసామనుకోండి బంక బంక వదలదు అనమాట. నాలుగు మీద పెట్టితే ఏమవుతుంది అని, నాలుగు జిడ్డ చేతి పెడితే నాలుగు ఏమీ లేదు. మనం వాళ్ళకి ఎంత వేసిన ఎంత అవుతాం, తెల్లారి పాలు బ్రష్ చేస్తాం అంతే. ఇక సాయంకాలం వరకు దాని గురించి మనకు లేదు, మర్నాడు ఉదయం వరకు. అలాగా ఇంతవరకు చెప్పింది ఏమిటంటే, ఈ శుద్ధ సత్వం కానీ సత్వం నుంచి క్రమంగా పైకి పోయి శుద్ధ సత్వం వచ్చినటువంటి వాడు దేన్ని అంటుకోకుంటే లోపల ఉంటాడు అంటే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. ఎలాగంటుకోడంటే, ఎంత ఏమి గాలి వేసినా ఆ గాలికి మాత్రం ఈ ధూళి అంటుకో, గచ్చకాయకి బూడిద అంటుకో, తామర నీరు అంటుకోదు, చేపని బురద అంటుకో, ఆలుకి జిడ్డు అంటుకోదు, కంటికి కాటుకు అంటుకోదు. కంటికి కాటుకు అంటుకున్నది లేని అమ్మగారికి తెలుస్తుంది. కాబట్టి ఈ సంసార పంకిలము ఈ శుద్ధ సత్వగుణము కలవాడిని ఎప్పుడూ కూడా అంటుకోదన్నమాట. అది కాబట్టి ఇటువంటి వాడు మనుష్యుడు. అది మనుష్యుని చరిత్ర శుద్ధికి ఏం కారణం? సత్వగుణమే కారణం. అందుచేత సాత్వికం నిర్మలం ఫలం అన్నటువంటిది ఈ ప్రకారముగా సత్వాత్ సంజాయితే జ్ఞానం, ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. సత్వగుణం అన్నటువంటిది అందుకు తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన భద్నాతి జ్ఞాన సంగేన చనఘా. ఇది నిర్మలమైనది, ప్రకాశమైనది, ఆరోగ్యకరమైనది, ఇంద్రియ సుఖములతో కూడిన చేతనం, ప్రపంచ జ్ఞానం చేతనం. ఇది ఏం చేస్తూ ఉన్నది? మానవుడిని కూడా బంధించడానికి కారణం. దీని నుంచి మనము బయటపడాలి అంటే ఏం చేయాలి? ఒక నిరహంకారత్వాన్ని ఎప్పుడైతే సంపాదించుకున్నామో అప్పుడు అన్నీ మనకి అలవాటైపోతాయి. అది చెప్పి ఇప్పుడు 7వ శ్లోకంలో చెప్తున్నారు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగీన దేహినం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ రజోగుణం ఎలాంటిదయ్యా అంటే చెప్తూ మనకి, హే కౌంతేయ అర్జున, రజోగుణము రాగాత్మకం. రాగాత్మకం అంటే రాగస్వరూపమైనటువంటిది. ఆత్మపదము ఏం చేస్తుంది? స్వరూపంగా పదాన్ని చెప్తారు. అంటే ఏమిటి? రాగస్వరూపమైనది అంటే దృశ్య విషయములయందు ప్రీతిని చక్కగా కలుగు చేయనిది అని అన్నమాట రజోరాగాత్మకం. ఇంకెలాంటిది? తృష్ణాసంగ సముద్భవం. తృష్ణాసంగం అంటే తృష్ణా ఆసంగ సముద్భవం అని మనం విడదీసుకుంటే చక్కగా ఉంటుంది. తృష్ణాసంగ తృష్ణ ప్లస్ ఆసంగం అని. కాబట్టి ఆసక్తిని కలుగు చేయనిది ఇది కృష్ణాసనం అని తెలుసుకో. ఈ రజోగుణం ఎలాంటిది? విద్ధి అన్నారు, తెలుసుకో అని. ఎలాంటిది అంటే ఒకటి రాగాత్మకమైనటువంటిది, 2 తృష్ణాసంగ సముద్భవం. అది కృష్ణా ఆసక్తిని కలుగు చేయనిది. ఇంకా ఈ రజోగుణం దేహినం, జీవుని కర్మ సంగీన ఐహిక ముష్మిక ఈ సుఖముల యందు ఆసక్తి అనేది కర్మ సంగము చేత. కర్మ సంగీన అన్నాడు. ఎలాంటిది? ఐహిక అంటే ఈలోక విషయముల యందు,
ఆముస్మిక అంటే పరలోక విషయములు యందు ఆసక్తి అనేది కర్మ సంగము చేత నిబద్ధనాతి బాగుగా బంధించుచున్నది. కాబట్టి ఇటువంటిది ఏది రజోగుణం. రజోగుణం అంటే ఇది చెప్తూ ఉన్నారు. రంజన్ అంటే మనకి ఈ రంజనం. రంజనం అంటే ఏంటి? చక్కగా ఆ విషయమునందు ఒక అనురాగాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంటాయి. అది అన్నమాట. ఈ రాగవృత్తి ద్వారా ఏం తన స్వరూపం నుండి జారి దృశ్య వస్తువులతో తాదాత్మ్యం పొందుతూ ఉంటాడు. అది అన్నమాట. రాగం అనేది రజోగుణ ధర్మమైనప్పటికీ రజోగుణాన్ని రాగరూపమని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే, ఇక్కడ అంటే రజోగుణము ధర్మం, రాగం ఏమిటి? రజోగుణ ధర్మం అయినప్పటికీ ఏం చెప్పారు? రజో రాగాత్మకం. రాగాత్మకం అంటే రాగస్వరూపం. రజస్సు అనేది రాగాత్మకం విద్ధి ఉపాయం. తృష్ణా సంగ సముద్భవం విద్ధి. కర్మ సంగీన దేహినం నిబధ్నాతి విద్ధి. అందుచేత ఆ విషయంగా రాగం అనేది రజోగుణ ధర్మం అయినప్పటికీ రజోగుణాన్ని రాగరూపమని చెప్పడంలో అర్థమేమి అని ప్రశ్న వస్తే, అది ఎలా అంటే ధర్మము ధర్మి తాదాత్మ్యంగా ఉండిపోతారు. అందుచేత ఆ కారణం రజోగుణాన్ని రాగాత్మకమని రాగరూపమని చెప్పడం. ధర్మము ధర్మి తాదాత్మ్యం. ధర్మము ధర్మి. ధర్మి అన్నటువంటిది వస్తువు, ధర్మము అన్నటువంటిది గుణం. ఈ రెండిటి తాదాత్మ్యంగా ఉంటుంది ఈ రజోగుణంలో ఉన్నటువంటి వాడి. అది వేరు ఇది వేరు అన్నటువంటిది ఉండదు. అందుచేత ఇటువంటి రజోగుణాన్ని రాగాత్మకము, రాగం అనే మాటకు ఉపలక్షణంగా ఇంకా ద్వేషాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాగం కామాత్ క్రోధోభిజ అయితేనే మనం ఇంతమంది చెప్పుకున్నాం. అలాగనే ఈ రాగాన్ని సరైనటువంటి విషయంలో ఇతనికి రాగం సిద్ధించకపోతే ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. కాబట్టి రాగద్వేషాలే ఈ రజోగుణ స్వరూపము అన్నటువంటి భావాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ రజోగుణం అన్నటువంటిది రజోరాగాత్మకం విద్ధి, రాగస్వరూపంగా తెలుసుకో. ఇటువంటిది. ఇంకా ఏం చెప్పారు? తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ, తృష్ణ అంటే అందరికీ తెలుసు, ఆశ లేతే కోరిక, ఇది అర్థం. లేకపోతే కొంతమంది ఎంత వచ్చినా వాడికి దాహం తీరదరా అంటారు. అందుకైతే ఎంత తాగినా ఎంత వచ్చినా దాహం తీరదు అంటే ఈ తృష్ణకి వేరే మారిపోయిన దాహం అని కూడా అర్థం మనకి ఉంది. దాన్ని తెలుగులో ఇంకోటి అంటారు దప్పి. ఇంకా దప్పికి తీరలేదురా వీడికి ఎంత వచ్చినా అంటారు. దాహం అని, దప్పని, అలాగని ఆశని, కోరిక అని, తృష్ణకి ఈ విధంగా పేర్లు అక్కడక్కడ వస్తూనే ఉంటూ ఉంటాయి. అందుచేత ఎలాగయ్యా దప్పి అంటే, ఇప్పుడు ఉప్పు నీరు ఎంత త్రాగినా వాడికి దప్పి తీరనట్లు ఈ తృష్ణ ఉన్న వాడికి రజోగుణ సంబంధంగా ఎన్ని భోగాలను అనుభవించినా ఆయన ఆశ మాత్రం తీరదు. అది చెప్తున్నారు. బ్రహ్మ పట్టం సిద్ధించినా సరే ఇంకా ఆయనకి ఆశ మాత్రం తీరదు. ఆశాపాశము తాగదన్నిడుపు. ఇతర పూర్వం ఒక విషయం చెప్పుకున్నాం మనం. ఈ ఆశకు నోరెంత అంటే అందరికి గుర్తుంటుంది. చాలా కాలం అయింది, కొంతమంది మర్చిపోతారు కానీ ఒకవేళ కానీ ఉండొచ్చు గుర్తు. ఆకాశం అంత నోరు, సముద్రం అంతా కడుపు ఆశ.
ఆశయా బధ్యతే జంతు కర్మణా బహుచింతయా ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. అందుచేత ఇది ఆకాశం అంత నోరు, ఆకాశంలో ఇప్పుడు మనకి ఒక్కని గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టమని 1000 అంతస్తులు కట్టుకోమని ఇచ్చిన బ్రహ్మాండంగా ఆకాశం వెల్కమ్ అంటది, కానీ అక్కడ ఆగిపోని చెప్తుంది అనమాట. అర్థమైంది? అందుకే దానికి అంత నోరు. ఇక సముద్రం అంత కడుపు. ఎన్ని వేల కోట్లు వచ్చినా ఇంకా కావాలి కావాలి కావాలనే కోరిక. సముద్రంకి ఎన్ని నదులు వచ్చినా అది వెల్కమ్ అంటారు, కానీ వద్దందరు. కాబట్టి ఈ విధంగా ఆశకి తృప్తి చేసేవాడు ఎంతవరకు పుట్టనే లేదు. వారికి చూచిందంతా కావాలి, వినిందంతా కావాలి, ఇంకా లేనిదంతా కావాలి. అందుకనే మూఢజహీహిదనాగమ తృష్ణ అన్నారు శంకరాచార్య వారు. హే మూఢ జ్ఞాని, ఏమి జహి, జహి అంటే ఏమిటి? విడిచిపెట్టు అని అన్నమాట. కామరూపం దురాసతం జహి అంటారు. ధనాగమ తృష్ణ, ఆ ధన విషయంలో ఆశను మాత్రం విడిచిపెట్టు అంటారు. కొంతమంది చెప్తూ ఉంటుంటారు, ధనేశంలో మానవులు ప్రబలంగా ఉంటారని, దారేశంలో పక్షులు ఏమి అధికంగా ఉంటాయని, మంచి దాంట్లో పుత్రేశంలో పశువులు విశేషంగా ఉంటాయని అంటూ ఉంటుంటారు. ఈ దృష్టితో శంకరాచార్యుల వారు ఏమన్నారు? ధనాగమ తృష్ణ, ఆయా ఈ ధన విషయంలో ఆశను మాత్రం వదులుకోండి అంటారు. మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరినం. అందుచేత ఈ ప్రకారముగా రజో రాగాత్మకం విద్ధి తృష్ణ ఆసంగ సముద్భవం. ఆసంగం దీని ఎందు ఏమిటి? ఇంకా మనకి కృష్ణ ఎందు ఆసంగం. ఆసంగం అనగా ఏమిటి? ఆసక్తి అన్నమాట. అంటే లేని వస్తువుని కావాలని అనుట. అది తృష్ణ అంటే ఏమిటి? దొరికిన వస్తువు మీద విశేష దొరికిన తృష్ణ అనే దానికి ఆసంగం అనేదాన్ని చెప్తున్నాడు. ఆ తృష్ణ లేని వస్తువులు కావాలనుట తృష్ణ, ఆశ. లేని వస్తువుని మనం కావాలంటే అది ఒక ఆశ. దొరికిన వస్తువు మీద విశేష ప్రీతి ఏది ఉందో అది ఆసంగం అంటారు. అందుచేత దానికి కాలం తీరిపోతున్నా రక్షించుకోవాలనే పట్టుదల ఉంది కదా, దాన్ని ఆసంగం అంటే. ఆసమంతాత్ సంఘం ఆసంగం, ఆసేతి హిమాచల పర్యంతం అంటాం కదా. ఆ విధముగా తృష్ణ ఆసంగ సముద్భవం, ఈ రెండు అన్నమాట. ఈ తృష్ణా సంఘాలతో రజోగుణం ఏమవుతుంది? పెరిగిపోతూ ఉంటుంది. అది మానవుని ఏం చేస్తుంది? ఇది బంధిస్తుంది అన్నమాట. అందుచేత జీవుడిని బంధిస్తూ ఉంటారు. అందుకు రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. ఈ గుణాల యొక్క విశేషాన్ని మనం చక్కగా విచారణ చేసుకునేటప్పుడు మనలో ఏ గుణం ఉంది, ఏ భావాలు ఉన్నాయి, దీన్ని వదులుకోవాలి అన్నటువంటిది మనకి చక్కగా అర్థమైపోతుంటది. కర్మ సంగేన దేహినం. ఇంకా ఏ విధంగా అంటే చెప్తూ ఉన్నారు. కర్మ సంగేన దేహినం. దేహినం జీవుని అన్నమాట. ఈ జీవుని ఈ విధంగా బంధిస్తారు ఇవన్నిటితోను కూడా. ఒకటి రాగాత్మకం, 2 తృష్ణ, 3 ఆసంగ సముద్భవం, 4 కర్మ సంగేన అని ఈ ప్రకారముగా. కర్మ సంగేన అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఈ పనులు నేను చేస్తున్నాను అనే భావనే అక్కడ కర్మ సంఘం. ఇది కర్మ సంఘం ఒకటి, ఫల సంఘం ఒకటి, 2. ఈ పనులు నేను చేస్తున్నాను అనుకుంటే అది ఏమైంది? కర్మ సంఘం అయింది. ఈ ఫలాలు నాకు లభిస్తాయనే భావన ఏమైంది? నేనే అనుభవిస్తాననేది ఏమైంది?
ఫల సంఘమైంది. ఫలాలు నాకే లభిస్తాయి, అంటే నాకు లభిస్తాయి, నేనే అనుభవిస్తాను అన్న భావం ఏదుందో ఈ భావాన్ని ఏమన్నారు, ఇది ఫల సంఘం. ఇది నేనే కర్మ చేస్తున్నానంటే కర్మ సంఘం. అందుచేత ఇది మనం క్రమంగా వదులుకోవాలి. వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఈ చెప్తూ ఉన్నారన్నమాట. ఈ రజోగుణము ఈ దేహాసక్తి జీవుని ఏం చేస్తుంది, స్వరూప స్థితి నుండి క్రిందకి దిగజార్చేస్తుంది. జార్చేమని జనన మరణ రూప ఈ ప్రవాహం అనే సంస్కృతి రూపంలో బంధించేస్తుంది. అందుచేత ఈ ప్రకారము ఈ కర్మచక్రం నుండి మనం విడువడడానికి ప్రయత్నం చేయాలి అని ఈ రజోగుణ ప్రభావాన్ని విశ్లేషణ చేస్తున్నారు. ఎందుకంటే గుణముల యొక్క ప్రభావంగా వర్ణించేది ఇది అధ్యాయం. అక్కడక్కడ చెప్పేసి వదిలేశాడు భగవంతుడు. మత్స్యకి నిస్త్రైగుణ్యో భవార్చున అంటాడు. అది ఇక్కడ మాత్రం అన్ని. రజస్సుకి ఇంకొక పేరు కూడా ఉంది, ధూళి అనేటువంటిది. రజోగుణం అంటే దుమ్ము అంటారు, కొంతమంది ధూళి అంటారు. ఆ ధూళిని మనం ఏమంటాం, ఇంకా దాన్ని ఏదో వాసనలో అని కూడా అనుకుంటూ ఉంటాం. అందుచేత ఈ ధూళి అన్ని ఇదే మనకి మలదోషం అంటారు. కాబట్టి ఇలాంటివన్నీ విడిచిపెట్టుకోవాలంటే ఈ గుణాలను చక్కగా విచారించి ఆ గుణములను మనం ఎప్పుడైతే లేకుండా చేసుకుంటామో ఈ మానవుడికి ఆ మలదోషం కూడా పోతూ ఉన్నది. ఈ విధంగా రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం. ఈ రజోగుణానికి ఏమిటి కోరిక అన్నటువంటిది, ఈ రజోగుణానికి పుత్రుడు అనుకోవాలన్నమాట. వీరికి ఎలాంటి మూడు ఈయన ప్రక్క తలలు ఎన్ని, కామము, క్రోధము, లోభము. ఈ మూడు అన్నమాట. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత అని అనుకుంటాం. ఈ తమోగుణం ఎలాంటిది అంటే ఇది ఒక చేదైనటువంటి, రజోగుణం ఎలాంటిది తీయని విషయం, తమోగుణం ఎలాంటిది చేదైన విషయం విషం. ఈ రజోగుణం ఏంటి తీయని విషయం, విషం. తీగుంటేటి ఎలాగుంటేటి విషం అనేది ఎప్పుడూ కూడా అది మనకి మోసం చేస్తూనే ఉంటూ ఉన్నది. అందుచేత ఈ రజోగుణము కలవాడు ఇంకా ఏం చేస్తాడంటే గాలి మేడలు కడుతూనే ఉంటుంటాడు ఆలోచనలతో. ఇదిగో ఈ సంవత్సరం 10 మేడలు కడతాను, వచ్చే సంవత్సరం 20 మేడలు కడతాను అని ఆలోచన నవ్వుతూనే ఉంటాడు. కొండని త్రవి ఎలకని పట్టినట్టు ఉంటుంది అనమాట. అందుచేత ఈ ప్రకారముగా ఈ రజోగుణాన్ని మనం చక్కగా విచారించి దీని నుంచి బయటపడాలి. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ రజోగుణం ఒకటి రాగస్వరూపం అంటే ఏమిటి, దృశ్య విషయములందు ప్రీతిని కలిగిస్తూ ఉంటారు, ఆశను ఆసక్తిని కలుగు చేస్తారు. ఈ రజోగుణం దేహమునందు ఆత్మను ఐహికాముష్కములేందు ఆసక్తి చేత ఏమిటి, కర్మ సంఘం చేత లెస్సగా దీనిని బంధించి వేషిస్తున్నది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఇప్పుడు 3వ గుణాన్ని తీసుకుంటున్నారు 8వ శ్లోకం ద్వారా. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. తమస్త్వజ్ఞానజం విద్ధి, అర్జున వినయ భారత. తమస్సు అంటే ఏమిటి, అజ్ఞానజం విద్ధి, అజ్ఞానాత్ జాయితి ఇది అజ్ఞానజం అన్నారు. జ్ఞానము చేత ఇక్కడ తమస్తు అని చెప్పొచ్చు.
ఇది అజ్ఞానజం అంటే అజ్ఞానం వలన పుట్టిందానిగా తెలుసుకున్నాము అన్నారు. సమస్త ప్రాణులకు ఇంకెలాంటిది? సర్వదేహినాం అంటే దేహి అంటే జీవుడు, సర్వదేహినాం అంటే సమస్త జీవులకు ఎలాంటిదయ్యా? మోహనం. మోహనం అంటే మోహాన్ని కలుగు చేయండిగా తెలుసుకో అంటున్నారు. ఇంకా ఎలాంటిది? ఈ తమో గుణానికి లక్షణాలు ఇంకా చెప్తున్నారు. ఒకటి భ్రమ. ప్రేమ. ప్రేమ అన్న భ్రమ. ఇక్కడ ఏమిటి అంటే ప్రమాద. అది ప్రమాదం. దాన్ని భ్రమ కూడా తీసుకుంటారు కొంతమంది. ప్రమాదం, ఆలస్య, నిద్ర. ఈ మూడు ఈ రజోగుణం యొక్క తమో గుణం చేత ఉత్పత్తి అయినవి. తమస్జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహిన. ప్రమాదము, ఆలస్యం, నిద్ర ఈ మూడింటి చేత బంధింపబడుతూ జీవుడు అనమాట. ఇది మంచి, ఇది చెడ్డు అన్నటువంటి తెలుసుకొనజాలన్నటువంటి అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం వలన ఇది కలిగినటువంటి సకల ప్రాణులకి ఏం చేస్తుంది? మోహాన్ని కలిగి చేసినటువంటి తమో గుణం. ఇక్కడ ప్రమాదం అన్న కొన్ని దగ్గర భ్రమని కూడా వాడతారు. అందుకని భ్రమ, సోమరతనము, అతి నిద్ర అని ఈ మూడింటి చేత బంధించబడుతూ ఉన్నది. అయితే ఈ తమో గుణం ఇక్కడ అజ్ఞానజం అని అన్నారు ఇక్కడనమాట. ఇంతకు పూర్వం మనకి 14:5లో ఈ సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ప్రకృతి సంభవాహ అని చెప్పుకొచ్చారు. అక్కడ మనకి ప్రకృతి సంభవాహ. ఈ తమో గుణంలో ప్రత్యేకంగా మళ్ళీ విడివిడిగా చెప్పినప్పుడు అజ్ఞాన లక్షణం అంటే అజ్ఞానజం అని చెప్పారు. అజ్ఞానం వల్ల పుట్టినది అని ఇక్కడ మనకి చెప్పుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఎందుకు అంటే ఈ అజ్ఞానం అన్నటువంటిది బాగా ఉంది కాబట్టి ఇందులోను ఆ విషయంగా అజ్ఞానజం అని చెప్పుకోవడం జరిగింది అన్నమాట. ఈ విషయంలో తమో గుణము అజ్ఞానం వలన పుట్టినది ఒకటి. ఇక అది ఎలాంటిది అంటే వ్యక్తము కాకుండా. అజ్ఞానం అంటే ఏమిటి? ఏ విషయమైనా సంపూర్ణముగా వ్యక్తము కాకుండా ఉండడమే అజ్ఞానం. ఏ విషయమైనా సంపూర్ణముగా వ్యక్తం కాకపోవడం దాన్ని ఏమంటారు? అజ్ఞానం. తమస్తు అజ్ఞానజం విద్ధి. అజ్ఞానం అంటే ఏమిటి? సంపూర్ణంగా వ్యక్తం కాకుండా ఉంటుంటే దాన్ని అజ్ఞానం. అది ఏదైనా సరే విషయం వ్యక్తమైంది అనుకోండి, తెలిస్తే జ్ఞానం అంటాం, తెలియకపోతే అజ్ఞానం అంటాం. విద్ధి. తర్వాత మోహనం. ఈ మోహనం అన్నటువంటిది ఏమిటిది? ఈ దేహాసక్తి జీవుల వారి యొక్క ఈ దేహమునందు ఆసక్తిగా ఉన్నటువంటి జీవులకి సదసద్వివేకం అనే జ్ఞానాన్ని ఆవరించి బద్ధులు చేస్తూ ఉంది. ఇది అన్నమాట ఇక్కడ మోహనం. మోహనం అంటే ఏది సత్తు ఏది అసత్తు అన్నటువంటి వివేకాన్ని కలిగించినటువంటి ఆ వివేకాన్ని కలిగిన జ్ఞానాన్ని ఏమవుతుంది? ఆవరించేస్తుంది, అది బద్దు చేస్తుంది. అందుచేత దీన్ని మోహనం. తమస్తు అజ్ఞానజం విద్ధి మోహం. మోహం అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. మమత్వ బుద్ధి మోహనమని, చిత్త వైకల్యము మోహనమని, వస్తువు తత్వ అనవధారిని చిత్తవృత్తి మోహనమని. వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని నిశ్చయం లేనటువంటి చిత్తవృత్తి ఏదందో అదే మోహం అని. హితేషు అహిత బుద్ధి అంటే హితేషు మంచివారి యందు ఏమి వీరికి వారి చెడ్డవారిగా తోచిన బుద్ధి.
అహితేషు ఎవరైతే శాస్త్ర మర్యాదని పాలించరో వారే వీరికి ఇష్టమైనగా స్వీకరిస్తారు. ఇటువంటివన్నీ ఏమిటి? ఈ మోహానికి సంబంధం. మోహ నివృత్తి చేసుకోవాలి అంటే అజ్ఞాన నివృత్తి ఎట్లా అవుతాయి? సత్యం ద్వారా, యథార్థ జ్ఞానం ద్వారా, వివేకము ద్వారా దీన్ని మనం నివృత్తి అనేది చక్కగా చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందులో ప్రమాదము, నిద్ర, ఆలస్యము. ప్రమాదము, ఆలస్యము, నిద్ర. ప్రమాదాలస్య నిద్ర. ఈ ప్రమాదం అనేది ఏమిటి అంటే, ప్రమాదం అనే మాటకు అర్థం ఏమిటంటే ఏది చేయదగినటువంటి పనులో అవి మర్చిపోవడం అన్నమాట. అంటే కర్తవ్యే అకర్తవ్యత్వ ధియా తతో నివృత్తి. ఏవైతే కర్తవ్యమైనటువంటి పనులు, కర్తవ్యము అంటే కర్తవ్యోగ్యం, కర్తవ్యం, ఏవి చేయదగినటువంటి కర్మలో వాటిని ఏం చేస్తాడు? మర్చిపోతూ ఉంటాడు. ఏవి చేయదాని ఉంటాయో అవి చేస్తూ ఉంటుంటాడు. ఇది ప్రమాదం అన్నమాట. ఇప్పుడు చేయదాని చేస్తే ఏమిటవి? ప్రమాదం. అందుచేత ఏది చెయ్యాలో అవి చెయ్యాలి. వేద విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయవలసిన కర్మలు. వేద నిషిద్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయరాని కర్మలు. ఏవి చెయ్యాలో అవి చెయ్యకుండా, ఏది చేయరాదో, ఏవి చెయ్యనివో అవి చేయడమే దీన్ని ఏమంటారు? ప్రమాద. అటువంటి ప్రమాదం పుట్టిస్తుంది ఏమిటి? ఈ తమోగుణం. ఈ తమోగుణ సంతానం ఏమిటి? తమోగుణ సంతానం ఏమిటి? ప్రమాదము, ఆలస్యము, నిద్ర. ఇది అందుచేత ఇంకా ఏమిటి? ప్రయత్నేన కర్తవ్యే కార్యే విస్మృతి. ఆ ప్రయత్నము చేత చేయదగినటువంటి కార్యాలన్నీ చక్కగా విస్మృతి, మర్చిపోతూ ఉంటుంటారు. ఇది అలాగని మరి ఆలస్యం ఏంటి? ఏదైతే ప్రయత్నం ద్వారా కర్తవ్య కర్మలు చేస్తారో ఆ కర్మలు యందు శ్రద్ధ, ఉత్సాహము అన్నటువంటిది లేకుండా ఉంటుంది అనమాట. అంటే సోమరితనం అని చెప్పుకోవచ్చు, శుద్ధ బద్ధకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ పనుల యందు ఉత్సాహం లేకుండా ఉన్నటువంటిది ఇది ఆలస్యం. ఇక నిద్ర అంటారు. నిద్ర అంటే దీనికి ఒక సూత్రం కూడా చెప్పు ఉన్నారు పతంజలి మహర్షి. అభావ ప్రత్యాలంబనా వృత్తి నిద్ర అంటారు. అభావ ప్రత్యాలంబనా వృత్తి నిద్ర. అభావం అంటే ఏమిటి? భావం అంటే ఉండడం, అభావం అంటే లేకపోవడం. ఏమి లేకపోవడం అంటే జాగ్రత్త లేకుండా ఉండాలి, జాగ్రత్త యొక్క అభావం ఉండాలి, స్వప్నావస్థ యొక్క అభావము ఉండాలి. ఇవి లేనిది ప్రత్యయము కారణమై, ఇవి లేనిది కారణమై అంటే ఇవి లేకుండా కారణంగా కలిగినటువంటి చెప్తూ ఉన్నారు. బుద్ధి స్థిత సత్వగుణమును ఆచ్ఛాదిస్తుంటాయి. ఆ బుద్ధి స్థిత ఏ సత్వగుణం అయితే ఉన్నదో దానిని కప్పివేసి అది తమోగుణ సంబంధమైనటువంటి జడత్వం ఏదేందో అది అన్నమాట. అభావం. ఆలంబనావృత్తి అంటే ఏమిటది? స్ఫుటము కాని జ్ఞానం. అక్కడ ఏముంటుంది? నిద్రలో ఏమీ స్ఫుటం ఉండదు, అజ్ఞానం. నిద్ర నుంచి వచ్చిన తర్వాత ఏదో నిద్రపోయాను నేను, బాగా నాకు తెలియదు అనుకుంటాడు, కానీ అక్కడే ఉండదు. అటువంటి ఆలంబనావృత్తి, అక్కడ ఏదైతే స్పష్టం లేదో అటువంటి వృత్తిని చక్కగా ఉంది. అంటే ఏమిటి? సుషుప్తి అని పేరు కూడా నిద్రకి చెప్పుకోవచ్చు, అంతే కదా. జాగ్రత్త కాలము, స్వప్న కాలము లేకుండా బాగా నిద్ర పెడితే దాన్ని ఏమంటారు? సుషుప్తి. సుషుప్తిలో ఆయనకి జాగ్రత్త ఉండదు, స్వప్నము ఉండదు అని. ఈ నిద్రావృత్తి కూడా ఏమిటి?
తమో గుణ ప్రధానమే. ఇది నిద్రావృత్తి అనేది. అతి నిద్ర వల్ల ఏమవుతుంది? జడత్వం ఆవరిస్తుంది. ఈ మన యొక్క బద్ధకంతో మనస్సు ఏమైపోద్ది? చక్కగా మోదుబారిపోతుంది. ఈ విధంగా మనకి ఈ తమో గుణం, నిద్ర, ఆలస్య, ప్రమాదము చక్కగా వీటి చేత మానవుడిని బంధిస్తూ ఉంటుంటారు. అది కరెక్ట్ గా ఎప్పటికి ఏది అవసరమో అది చేయదు. అవసరమైన పనులకి ఏం చేస్తుంది? రేపు మా పని ఈ తమో గుణం వాయిదా వేసేస్తుంది అనమాట. మరి తమో గుణం గలవాళ్ళు ఏం చేస్తారయ్యా? భూతాలకి, ప్రేతాలకి, గాలి దెయ్యాలకి ఇలాన్నిటికీ ఆ ముడుపులు కట్టడం, మొక్కుబళ్ళు పెట్టడం, దాని బలులు ఇవ్వడం, ఈ ప్రకారమైనటువంటివి రాక్షస తపస్సులు అనమాట. వీళ్ళన్నింటినీ వారికి ఒక శాస్త్రము లేదు, తాను పట్టిందే వేదం, తాను పెట్టిన దానికి 30 కుండీలకు 3 కాళ్ళే అన్నట్టే ఈ విధముగా ఉంటుంది. అందుచేత ఈ తమో గుణం అన్నటువంటిది అజ్ఞానజం అని చెప్పుకొని వచ్చారు. ఇక ఈ తమో గుణము అన్నటువంటిది తపస్సు ఎలాగుంటుందంటే భస్మాసుల తపస్సు లాగా ఉంటుంది. ఇతర యజ్ఞం ఎలా ఉంటుందంటే దక్ష యజ్ఞం లాగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉండకూడదు. ఆశ్రయ సంపద, వాడు ఆశ్రయ సంపద తమో గుణము కలవాడు అవతారం అని చెప్పుకోవాలి. ఆయనకి ఈ గుణాలు ఎవరికైతే మనకు ఉంటాయో, మనం ఇప్పుడు ఈ గుణాలు నుంచి పైకి మారాలి అన్నటువంటి ఒక భావాన్ని చక్కగా మనం సంపాదించుకోవాలి. సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 కూడా మానవుని బంధిస్తూ ఉన్నాయి. చివరిగా మనం చెప్పుకున్నది ఏమిటి? తమో గుణం. ఈ తమో గుణం కూడా ఏమని చెప్పుకోవడం? తమస్త్ అజ్ఞానజం విత్తి మోహనం సర్వతీహినాం. అంటే అజ్ఞానజం, అజ్ఞానం వలన పుట్టిన దానిగా ఈ తమో గుణాన్ని తెలుసుకో. ఎందుకంటే అజ్ఞాన భావం చాలా ఉంది కాబట్టి అది ఈ విధంగా చెప్పుకోవడం. అది ఏం చేస్తుంది? సకల జీవులకి కూడా మోహాన్ని కలిగిస్తుంది. మోహం అంటే మహత్తు బుద్ధిని కలిగిస్తుంది. అది ప్రమాదం, ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. ఈ ప్రమాదం అంటే చెప్పుకున్నాం, ఏది చేయాలో అది చేయకపోవడం, ఏది చేయరానిదో అది చేయడం. ఈ విధంగా ఆలస్యం, ఇంకెప్పుడో చేసుకుందాం లేని ఏ వెంట పని వెంట చేయడం. వెంట పని వెంట చేయవాడు ముక్తుడగును అన్నారు మహర్షి మలయాళ స్వాములు వారు. ఇక నిద్ర, ఈ యొక్క ఇవన్నీ కూడా చక్కగా సర్వత్ర జీత్ అన్నటువంటిది కూడా మనం దీంట్లో పూర్తి చేసుకోవాలి. ఈ 3 గుణాలు చెప్పి ఇప్పుడు ఇంకా ఏదైనా చెప్పేటప్పుడు కూడా కొన్ని షార్ట్ కట్ గా మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంటారు. ఈ 6, 7, 8 శ్లోకాలు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ ఒక్క శ్లోకంలో సంక్షేపముగా అవాంతరపు సంహారంగా చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక శ్లోకంలో సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. అర్జున, సత్వం అంటే ఏమిటి? సాత్విక గుణము. సుఖీ, సుఖమునందును. సాటి కట్టినంత ముందునే చెప్పుకున్నాం. అందులో సత్వగుణం ఏంటంటే సుఖమునందును. అంటే త్రిగముల స్వభావం సంక్షేమంగా చెప్తూ ఉన్నారు. దుఃఖ శోకాది ఈ కారణాలన్నీ అణిచిపెట్టి సత్వగుణం ఏమిటి? బలవత్తరమై సుఖ సాధన విషయములందు ఈ జీవుని ప్రవర్తింప చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు సుఖ సాధనమైన విషయాలు, అది ఎప్పుడూ కష్టపడడం తక్కువగా ఉండాలి, సుఖం ఎక్కువగా ఉండాలి. శరీరానికి ఆయాసం ఉండకూడదు, ప్రతిదీ నీట్గా ఉండాలి, చక్కగా
అన్ని అందుబాటులో ఉండాలి, మళ్ళీ నడవకుండా ఉండాలి అని రకరకాల సాధనలన్నీ కూడా దగ్గరికి ఉంచుకుంటుంటాది. అందుచేత ఈ ప్రకారంగా చెప్తున్నారు. సత్వం సుఖీ సంజయతి రజ కర్మని భారత. ఇక రజోగుణం అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే కర్మని. ఈ రజోగుణము ఈ బలవత్తరమైనటువంటి ఏ భోగములైతే ఉన్నాయో అవి అనుభవించడానికి తగిన సాధన కర్మలేందు, దానికి తగిన సాధనాలైన కర్మలేందు ఈ జీవుని ప్రవర్తింపచేస్తూ ఉంటుంది అనమాట. తమస్తు ఇక జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజీత్యత. ఈ తమో గుణం ఏం చేస్తుంది? దీనికి ఇందాక చెప్పుకున్నాం మనం. ప్రమాదమునందు ఆసక్తిని కలిగి చేస్తారు. జ్ఞానం ఆవృత్య, జ్ఞానాన్ని కప్పిపుచ్చేస్తారు. షార్ట్ కట్లు చెప్తున్నారు. జ్ఞానాన్ని కప్పిపుస్తారు, జ్ఞానాన్ని కలుగజేయవద్దు. ఇందుకు మోహాన్ని ఉత్పత్తి చేసి జ్ఞానాన్ని బంధింపజేస్తుంది అన్నమాట. ఈ ప్రకారముగా మనము 3 గుణములు దాటిన ఈ ముక్తాత్మునికి ఏమవుతుంది? ఈ యథార్థమైనటువంటి సత్యం గోచరిస్తూ ఉంటుంది. ఈ ప్రకారముగా సత్వం సుఖే సంజయతి అని చెప్తూ ఉన్నారు. సత్వగుణం ఏమి చేస్తుంది? అది ప్రకోపించినప్పుడు సుఖ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, బుద్ధి వికాసము ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మోక్ష ప్రాప్తికి మాత్రం దీనిని కూడా మనం దాటాలి అన్నమాట. ఎందుకంటే ఈ విషయాల్లోనే ఉండి ఆ విషయాలతోనే సరిపెట్టుకుంటారు. కానీ దానికంటే ఒక భిన్నమైన వస్తువు కంటే నేను భిన్నును, ఇది దేహం భిన్నము అన్నటువంటి భావాన్ని మాత్రం తెచ్చుకోదు. అందుచేత మోక్ష ప్రాప్తికి దీనికి కూడా వదలాలి. ఈ రజోగుణం ఏం చేస్తుంది? మనకి ఎన్ని సుఖశాంతులున్న జీవుని స్థిమితంగా ఉండలేదన్నమాట. ఎందుకు? దేహిని జీవుని కర్మలేందో ఆసక్తినిగా చేసేస్తుంది. 7/24 గంటలు ఎంత చేసినా, ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా, మంచినీళ్ళు తాగానే కూడా ఖాళీ లేకుండానే ఉంటుంటాయి, స్థిమితంగా ఉండదన్నమాట. సకామ కర్మల్లో నెట్టి వేసేస్తూ ఉంటుంటారు. అదేమిటి? ఈ రజోగుణం. ఇక తమో గుణం ఎలాంటిది? సత్వగుణ వల్ల కలిగే ఏ జ్ఞానం అయితే ఉన్నదో దాన్ని చక్కగా ఆవరింపజేస్తుంది అనమాట. దాన్ని బయటికి రాకుండా చేస్తుంటారు. అంటే ప్రమాదం అనే ఒక బావిలో పడవేసేస్తుంటారు. ఇది అన్నిటికంటే ఈ ప్రమాదం మానవుడికి ఏమిటి? మహాశత్రువు అన్నమాట. అందుచేత తమో గుణానికి ప్రముఖ లక్షణం ఏమిటి అంటే ప్రమాదమే. తమో గుణానికి ఎలాంటిదంటే ఈ 3ను సత్వగుణము అంతర్ముఖమైతే, రజోగుణం ఏమిటి? బహిర్ముఖం అవుతుంది. తమో గుణం ఏమవుతుంది? నిర్ముఖం. ఈ ముఖం లేదు, ఆ ముఖం లేదు. నిర్ముఖం అంటే ఏ ముఖం లేదు. సత్వగుణం అనేది అంతర్ముఖంగా ఉంటే, రజోగుణం బహిర్ముఖంగా ఉంటే, ఈ తమోగుణం నిర్ముఖం అన్నమాట. 2 ముఖాలు ఉండదు. అంటే లేదు ఇంకా మంచిది కదా అంటే దాని ఇష్టం. అది ఎలాంటిది? ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేసుకుని అందులో పడిపోతున్నది. అందుచేత ఇప్పుడు మనం మనిషిని చూసి ఈయనలో సత్వగుణం ఉందా, రజోగుణం ఉందా, తమో గుణం ఉందా అన్నటువంటిది మనం తెలుసుకోవాలంటే తెలుసుకోలేము. అది అయ్యే పని కాదు. ఎందుకు అంటే దాన్ని మనం గుర్తుపట్టాలి. ఎప్పుడైతే ఆయన చేస్తున్నటువంటి గుణకార్యాలు ఏ విధంగా ఉంటాయో ఆ కార్యాలను బట్టి మనం ఊహించవచ్చు అనమాట. అంతేగాని కొంతమంది అడుగుతారు, చూసి ముఖం చూసి జాతకం చెప్పగలరా అని. మాత్రం అలా చెప్పడానికి కుదరదు. ఏదో ఆ ముఖం చదువుకునే శాస్త్రం కూడా అది చూపుతాడు, చేతులు చూసేవాడు చేతులు చెబుతూ ఉంటాడు. కానీ ముఖంతో అవదనమాట. ఎందుకంటే భగవంతుడు భగవద్గీత ఇంతకుముందు చెప్పుకున్నాడు, కర్మేంద్రియాన్ని సంయమ్య యయాస్తే మనసా స్మరన్
ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే అన్నాడు. ఓ పేరు పెట్టాడు అనమాట. ఇప్పుడు కర్మేంద్రియాన్ని సంయమ్య, ఇప్పుడు కర్మేంద్రియాన్ని సంయమనం చేసి అలా కూర్చోడం అనుకోండి. మనం తపస్సులో ధ్యానంలో మనం ఏమనుకుంటాం, ఆహా ఎంత గొప్పవాడండి అనుకుంటాం. కానీ భగవంతుడు అంటున్నాడు, కర్మేంద్రియాన్ని సంయమ్య యహ ఎవడు మనసా స్మరన్ ఆస్తే, మనస్సు చేత ఇతర విషయాలను స్మరిస్తూ, ఎలాగంటే కొంగలాగనమాట. కొంగ ఏంటి, బయటికి మాత్రం అన్ని బాగా సంయమనం చేసినట్టే ఉంటుంది, మనసులో మాత్రం ఎప్పుడు చేప వస్తుంది ఎప్పుడు పట్టుకుంటామనే ఉంటుంది. అందుచేత ఆ సంయమనమైన తపస్సు చేసి ఇది గొప్పవాడు అనుకోవడానికి మనకి వీలు మాత్రం పడదు అంటున్నాడు. అటువంటి వాడు ఎవడంటే మిథ్యాచార అన్నాడు అనమాట. మిథ్యాచారుడు ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. అందుచేత విషయాలని మనం అర్థం చేసుకొని ఈ ఎవరు ఏ గుణము అన్నటువంటి సాక్షాత్తుగా మనం తెలుసుకోవడం అవదు. ఆయా గుణాల కార్యాన్ని బట్టి, వానిలో ప్రబలంగా ఉన్న గుణాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. అందుకని ఈ గుణకార్యం వివరంగా జరపడం జరిగింది. ఎందుకు అంటే వివరంగా తెలుసుకుంటే ఆ గుణాలను మనం తీసుకోవడానికి వీలు పడుతుంది అన్నమాట. ఆత్మ అసంగ రూపమైంది కూడా, కానీ సత్వగుణ ధర్మాన్ని తనపై ఆరోపించుకుంటారు. ఆత్మ అసంగమే, సత్వగుణ ధర్మాన్ని ఆరోపించుకొని ఏమంటారు, నేను సుఖిని నేను జ్ఞాని, సుఖ సంగేన పద్నాతి జ్ఞాన సంగేన చానగా అన్నాడు. అందుచేత ఏ జ్ఞానిని తెలుసుకునే తక్కువ, చెప్పుకునేది ఎక్కువ, డంభంతో ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా రెండు యథార్థాన్ని తెలుసుకోకుండా ఏమిటి తెలుసుకున్న దానిని ఏదో తెలుసుకొని అది నేను గొప్పవాడిని అనుకోని ఇటువంటిగా భావిస్తాడు. అదే సత్వగుణంతో సంగం పొందుట అన్నటువంటి విషయాన్ని సుఖిని అనే బంధానికి గురి అవుతాడు. ఈ విధంగా మనం సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత, జ్ఞానమాహృత్యతు తమః ప్రమాదే సంజయత్యుతాం. ఈ విధంగా చెప్పి 10వ శ్లోకం చెప్తున్నారు. ఇప్పుడు రజస్తమశ్చ విభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా, రజస్తమశ్చ విభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఇప్పుడు ఎందుకు అంటే చెప్పబోతున్నది, ఒక్కొక్క సమయంలో ఇప్పుడు సత్వగుణము బాగా ఉన్నప్పుడు రజస్తమో గుణములు అణచివేచేస్తాడు అనమాట. ఆ రజోతమస్సుని రజస్సుని అణచివేస్తాడు. రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడు తమో గుణాన్ని ఈ రజోగుణాన్ని అణచివేసేస్తాడు. రజోగుణం ఎక్కువ ఉంటే తమస్సు సత్వాన్ని అణచివేసేస్తాడు. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. రజస్తమశ్చ విభూయ సత్వం భవతి భారత. సాత్విక గుణము రజోతమో గుణాలని సత్వతమో గుణాలని అలాగ ఒకటి ఉన్నప్పుడు ఒకటి అణచివేసి వృద్ధి అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఇక్కడ కూడా ఒకటి మనకి వచ్చే జన్మల్లో ఈ మన అదృష్టాన్ని బట్టి కూడా కొన్ని గుణాలు, సత్వగుణం, రజోగుణము, తమో గుణం, ఇవి పూర్వజన్మ ఆర్జితంగా కూడా ఉంటాయన్నమాట. సత్వగుణం, రజోగుణ, తమో గుణముల కంటే బలము కలిగి ఉన్నప్పుడు వాటిని అణిచి ఏమిటి, ఇది మాత్రం సుఖాధికాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ రజోగుణం ఏం చేస్తుంది, సత్వ తమస్సుల కంటే బలవత్తరంగా రజోగుణం ఉన్నప్పుడు వాటిని అణచివేసి ఈ యొక్క కర్మలేని ప్రవృత్తిని చేస్తుంది. తమో గుణం
ఇదేం చేస్తుంది? సత్వము రజోగుణముల్ని విజృంభించడానికి వాటిని తగిన శక్తిని ఇవ్వకుండా తమోగుణమే చక్కగా ఉండి స్వకార్య జ్ఞానావరణమైన ప్రమాద ఆలస్యాలని కలిగిస్తూ ఉంటుంటారు. అందుచేత ఇవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం నిమ్మకాయ తేనె కలుపుకుంటాం. ఒక నిమ్మకాయ రసం ఎక్కువ ఉంటుంది, ఒక్క నిమ్మకాయ రసం సరే. ఆ రసం కూడా కొన్నిట్లో పులుపు ఎక్కువ ఉంటుంది. అలాగే మనం అనుకున్నాం, పిండాం, దాంట్లో పంచదార తేనె మోతాదు వేసుకున్నాం, ఇప్పుడు కలిపాం, తాగుతాం. ఇంకా పుల్లగా ఉంది, పులుపుగా ఉంది, ఎక్కువగా పులుపు ఎక్కువగా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? పులుపు పోవాలంటే తేనెనే ఎక్కువ వేయాలి, దానికంటే పంచదార అయినా వేయాలి. ఇప్పుడు వేసాం పంచదార కానీ తేనె కానీ, అది ఎక్కడికండి? మనం ఎక్కడైతే కలిపామో ఆ గ్లాసులో ఈ పులుపు గ్లాస్ నుండి దాటి పక్క గ్లాస్కి వెళ్ళిపోయింది. పులుపు ఏమీ పోలేదు. ఇప్పుడు అది తక్కువ ఉన్నప్పుడు ఇది ఎక్కువైపోయి దీని ప్రతాపం చూపెడుతుంది పులుపుని. ఇప్పుడు మళ్ళీ మనం పంచదారని చక్కగా లేక తేన్ని ఎక్కువ వేస్తే ఇప్పుడు దాని ప్రతాపం చూపెడుతుంది. ఈ రెండు దాంట్లోనికి ఉంటూ ఉన్నాయి అన్నమాట. అది ఈ విధంగా సత్వగుణం ఈ విషయాలని ఒకటనికి ఒకటి ఉంటూ ఉన్నది. కొంతమంది కోపం ఉండదు. ఈ మధ్య ఎప్పుడూ లేదండి, చూడలేదండి, ఇన్నాళ్ళకి 50 సంవత్సరాలు బట్టి కోపమే లేదు. ఒక్కసారి రౌద్రం వచ్చిందంటే అప్పుడు అదేమో అడిగి ఉంది, ఇదేమొచ్చింది. అందుకని నిస్త్రీగుణ్య భవార్జున మనకి చెప్తుంటారు, గుణాతీతుడు యొక్క అని. ఈ మూడు ఎలా ఉంటాయి అంటే చెప్తున్నారు, ఈ 3 రూపాలని. ఇవి ఎలాగంటే, ఇప్పుడు హిమాలయాల్లో మంచు గడ్డగా జడంగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. ఇది ఒక్క రూపం నీటికి అన్నమాట. నీటికి రూపాలు 3గా మనకి చెప్తున్నారు. ఒకటేమైంది, హిమాలయాల్లో మంచు గడ్డగా జడంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అంతే. అక్కడ ఆ కొండలు తవ్వి మంచు గడ్డలు తీస్తారు, ఒకసారి అంతా కప్పిస్తారు. రాస్తా బదిలీ వెళ్ళాలి అంటే, అటు కేదారు వెళ్ళాలి అంటే రాస్తాల్లో బద్రీనారాయణకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మా కొండల నుంచి మంచు గడ్డలు బాగా పడిపోతాయి రోడ్డు మీద. మా అంతా కొట్టి తీస్తూ ఉంటుంటారు. అలాగే జడంగా గట్టి ఉంటుంది నీరు ఒకటనమాట. ఇక రెండో ఏమవుతుంది, మంచుగడ్డ కరిగి ఒకసారి ఎండాకాలం వచ్చిన చలనం పొంది అది శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంటారు. శీతకాలంలో అది ఆ మంచు గడ్డలు ఉంటాయి. వేసవి కాలంలో ఏమవుతుంది, ఈ గడ్డ కరిగిపోయి ఆ గడ్డ స్తంభించి ఉన్నదానికి చలనం వెళ్ళడం అనేది పొంది శుద్ధి చేసుకుని శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తుంది. ఇది రెండో రూపం నీటికి. అలాగని ఇంకా ఏం చేస్తుంది ఇటువంటిది, ఆ నీరు ఆవిరైపోతుంది. ఆవిరైపోయి అది ఎక్కడికి, ఆకాశానికి పోతుంది. కిందనేమో దోషాలని కిందని వదిలిపెట్టేస్తుంది, నిర్మలమై పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. నీరు ఒకే నీరు 3 విధాలుగా మనకి వస్తుంది. అలాగని తమో గుణం ఎలాంటిదంటే మంచుగడ్డ లాంటిది. ఇక రజోగుణం ఎలాంటిది అంటే, అది మధ్యలో ఉన్న నీరు ప్రవాహం చేస్తుంది. వేసవికాలం వచ్చినప్పుడు కరిగి అటువంటి కరిగినటువంటిది అది అనమాట. ఇక సత్వగుణం ఎలాంటిది, ఈ ఆవిరితో మళ్ళీ ఆకాశంకి పోతుంది నీరు కదా, సూర్యకిరణాల ద్వారా. అటువంటిది సత్వగుణం. ఏ గుణమైనా ఈ ప్రకారముగా గుణాలని మనము చక్కగా తెలుసుకోవాలి. అది ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో ఆ గుణముల్లో ఉన్నటువంటి ఎక్కువ తక్కువల్లో మనము టెస్ట్ చేసుకోవాలి. మనమే టెస్ట్ చేసుకోవాలి. ఎలాగైతే థర్మామీటర్ పెట్టుకుంటే మన జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ మనం పెట్టుకుంటూ ఉంటుంటాం. అది పెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఎంత ఉంది జ్వరము అన్నటువంటిది.
ఆ విధంగా గుణాలు తెలుసుకుంటూ ఉండాలి. సత్వగుణం మనకి ఉన్నప్పుడు కలిగే భావాలు, ఈ భావాలు ఉంటే మనకేమిటి సత్వగుణం అని. ఈ భావాల్ని సంపాదించుకోవడం సత్వగుణాన్ని పొందడం. ఇప్పుడు మనకి ఏ భావాలు ఉన్నాయి, మన సత్వంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, తమో గుణంలో ఉన్నామా అన్నటువంటిది మనకు మనమే ఇది తెలుసుకోవాలి. ఈ విధంగా ఈ శ్లోకం చెబుతుంది. ఇప్పుడు మనకి ఏ గుణము ఎలా ఉంది, ఇప్పుడు మనకి ఏ గుణం ఉన్నది, మనకుండే భావాలను బట్టి తెలుసుకోవడానికి 11వ శ్లోకం చెబుతుంది. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్విరుద్ధం సత్వమిత్యుత. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్విరుద్ధం సత్వమిత్యుత. ఇప్పుడు మనకి సత్వగుణం ఉన్నది అని తెలుసుకోవడానికి చెప్తున్నారు. అస్మిన్ దేహి, ఈ దేహమునందు, సర్వద్వారేషు, సమస్త శ్రోత్రాదింద్రియముల ద్వారము ఏవైతున్నాయి వీటి యందు జ్ఞాన ప్రకాశ, జ్ఞానరూపమైనటువంటి ప్రకాశము యదా, ఏ సమయంలో, ఉపజాయితే పుట్టుచూ ఉన్నదో, తదా అప్పుడు, ఆ సమయంలో, సత్వం సాత్విక గుణము విరుద్ధం వృద్ధి పొందుతున్నది విద్యా తెలుగువలేను అన్నారు. అంటే ఏమిటి చెప్పినారు? ఈ దేహంలో శ్రోత్రాది ద్వారము లేదు, చిత్తవృత్తి స్వరూపమైనటువంటి జ్ఞానమైనటువంటి జ్ఞానం అనే ప్రకాశం ఎప్పుడైతే కలుగుతుందో, అంటే శ్రోత్రాది ఇంద్రియములను ఎందు అన్నారు. శ్రోత్రము, త్వక్కు, చెట్టు, జిహ్వ, ఘ్రాణమని ఈ జ్ఞానేంద్రియముల ఎందు చిత్తవృత్తి స్వరూపమైన జ్ఞానం అనేది, చిత్తవృత్తి స్వరూపంగా ఉన్నటువంటి జ్ఞానం, అఖండాకార వృత్తితో ఉన్నటువంటి జ్ఞానం ప్రకాశం ఎప్పుడైతే కలుగుతుందో, అది ఎప్పుడైతే మనకు బాగా మనస్సులో ఉదయం అవుతుందో, అప్పుడు సత్వగుణం బాగా అభివృద్ధి పొందుతున్నదని తెలుసుకోవలేను అన్నారు. చేత ఈ విధంగా మనము తెలుసుకోవాలి. సర్వద్వారేషు దేహేష్మిన్, ద్వారాలన్నీ ఇవన్నీ ఏమిటి? ద్వారకాలన్నీ ద్వారాలు అన్నమాట. మనకి ఇంద్రియాలన్నిటికీ ఈ ద్వారకాలు లోపల ఉంటున్నాయి ఇంద్రియాలు ఇటు. అందుచేత ఈ ప్రకారముగా ఈ సత్వగుణము మనం చక్కగా ఉండేటప్పుడు దానికి సంబంధమైనటువంటి ఆహారాలే 18వ అధ్యాయం చెప్పబోతాడు. ఆయుసత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధ స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియ. ఆయుష్ను వృద్ధిపరిచినటువంటిది, చిత్తాన్ని స్థిరపరిచినటువంటిది, తేజోకరమైనటువంటిది, ధైర్యాన్ని ఇచ్చినటువంటిది అటువంటి ఆహారాలను స్నిగ్ధంగా ఉన్నవి, అవి సాత్వికులకి ఇష్టమని చెప్పబోతారు ముందుకి. అటువంటి అన్నీ కూడా మనం మంచివన్నీ కూడా మనం చేసే చెప్పము, ధ్యానము, పూజ, ఆహార్యము, ఇవన్నీ ఏమి చెప్తే అంతఃకరణాన్ని శుద్ధి కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి అంతఃకరణాన్ని శుద్ధి కలిగి చేసినటువంటి ఆహారాదనని తినాలనే స్వభావంతో ఉంటాడు ఈ యొక్క సత్వగుణం కలవాడు. ఎప్పుడైతే ఈ సత్వగుణముతో మనకి ఆ జీవన్ముక్తి స్థితి అయినటువంటి ధ్యానం కలగడానికి ఒక హేతు కలుగుతుంది. పరంపరగా జీవన్ముక్తి కలిగేటప్పుడు ఏమవుతుంది? పండిన కాయ చెట్టు నుండి స్వయంగా ఏ విధంగా అయితే మన ప్రయత్నం లేకుండా రాలిపోతూ ఉన్నదో, ఈ సమస్త విషయముల నుండి విముక్తి కలిగిన సమయముననే ఏ సమయంలో మనకి అటువంటి విధంగా బ్రహ్మభావంలో ఇతరు ఉంటారని మనం అర్థం చేసుకోవాలి.
ఎలాగంటే పండిపోయిన కాయ చెట్టు నుంచి స్వయంగా ఈ విధంగా అయితే పడిపోతూ ఉన్నదో, ఈ సమస్త విషయము నుండి విముక్తి అంటే ఏమిటి? విషయము నుండి విముక్తి అంటే ఆ విషయముల నుండి మరలించుకొని విముక్తి. అక్కడ అంటే ఒక విషయము ఇది చెడ్డదని తెలిసింది, చెడ్డదని తెలిస్తే ఆ విషయం మనం ఆచరించుకుంటా ఉంటే అప్పుడు ఆ విషయం నుండి విముక్తి కలిగినట్టు, అంటే దాన్ని బావుగా వదిలినట్టు అవుతుంది. ముక్తి అంటే వదలడం, విముక్తి అంటే బావుగా వదలడం. అటువంటివి భావన ప్రతికి చివరికి బ్రహ్మభావన అన్నటువంటిది చక్కగా ఇతనికి ఉదయం అవుతాయి. ఇప్పుడు చూడండి, ఒక మామిడికాయ పిండిగా ఉన్నప్పుడేమో చేదుగా ఉంటుంది, వగరగా ఉంటుంది. మధ్యకాలంలో ఎలా ఉంటుంది? పులుపుగా ఉంటుంది. పండిన కాలం ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుంది. ఎట్లు క్రమముగా మార్పు వస్తుందో ఒకే కాయలో ఇన్ని రకాలైన మార్పు ఏ విధంగా కలుగుతూ ఉన్నదో, పచ్చికాయ ఉన్నప్పటికీ అది ఆకుపచ్చని వర్ణం అవుతుంది. ఇంకా పండినప్పుడు ఏమవుతుంది? పసుపు పచ్చని వర్ణం వస్తుంది. చివరికి ఇలా ఉండి చెట్టు నుండి తనంతట తానే వదిలిపోతుంది. ఆ విధంగా ఈ గుణ పరిణామం ఏం చేస్తుంది? జీవన్ముక్తిని పొందేటట్టుగా మనకు చేస్తుంది. అందుకు గుణాలన్నీ విశ్లేషణ మనం చేసుకున్నప్పుడు ఈ గుణాతీతమైనటువంటి లక్షణంలో ఉండడానికి ప్రయత్నం అన్నది మనం చేయడానికి వీలవుతున్నది అనే విషయాన్ని మనకి చక్కగా అందిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, ద్వారాలంటే ఇంద్రియాలు, అన్ని ఇంద్రియ ద్వారాలలో కూడా ప్రకాశము జ్ఞానము ఏమి ఎప్పుడైతే ఉంటుందో, అంటే జీవుడు ఏమిటి? ఈ శబ్దాది విషయాల్ని సంపాదించడానికి తగిన మార్గాలు కాబట్టి ఏమి? ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను ఏమన్నారు? ద్వారాలు అన్నారు. ఏంటంటే శబ్దాది విషయాలు సంపాదించడానికి మార్గాలు కాబట్టి దీని పేరేమిటి? ద్వారం అన్నారు. సర్వద్వారేషు, ద్వారాలని అన్నారు. ఇంద్రియాలు ఏమిటి? ద్వారాలు లాంటివని మనకు అర్థం ఇక్కడికి వచ్చింది. ఇంద్రియాలు ఏమిటి? ద్వారాలు లాంటివి. ఇక వాటి నుండి కనబడుతున్నటువంటి ఏ దృశ్యాలైతే ఉన్నాయో వాటిని బట్టి లోపల ఏ గుణం ఉందో తెలుస్తుంది. దీపము అంటే వాటి నుండి కానవచ్చే దృశ్యాలను బట్టి ఏమిటి? ఆ ఇంద్రియాలు ఏ విషయాలనైతే బాగుగా వాటి విషయాలతో సంబంధం పెట్టుకుంటున్నాయో ఆ విషయాల నుండి ఇతని ఏ గుణంలో ఉన్నాడా అన్నటువంటి విషయం కూడా చక్కగా మనకి తెలుస్తూ ఉంది. దీపం ఎలాగైతే తన ప్రకాశంతో వస్తువులను తెలియచేస్తూ ఉన్నదో, అలాగని ఈ సత్యాధిక్యత అన్నటువంటి దీపం అది బుద్ధిలోని జ్ఞాన ప్రకాశాన్ని చక్కగా తిరుగుతూ ఉంది. ఇటువంటిది విషయ జ్ఞానం స్థూలమైన అది సత్వగుణ కార్యమే. అది సత్వగుణ కార్యమే. అంతఃకరణంలో సూక్ష్మభావాలు ఇవన్నీ కూడా సత్వగుణ విషయాలలో కొన్ని ఆ భావాలు కొంతమంది బయటకు వస్తాయి. అవి బయటికి రాకుండా ఎవరైతే కొంతమంది సత్వగుణము కలవాడును అన్నట్టుగానే బయటకు ఉండకపోయినా అతనికి ఏమవుతుంది? శుద్ధ సత్వం కూడా కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక జ్ఞానదేవుడు జ్ఞానేశ్వరి భగవద్గీతలో ఒక విషయాన్ని చెప్పుకున్నాడు. ఇటువంటి వాడు ఎలాగుంటాడంటే వసంత ఋతువులో పుష్ప పరిమళం అయి 4 దిక్కుల ఏమవుతుంది? పరివ్యాప్తం అవుతుంది. వసంత ఋతువులో పుష్పము పరిమళమై అది 4 దిక్కులు ఎలాగుంది? వ్యాపకం అవుతుంది. అలాగని ఈ సత్వగుణాభివృద్ధి పొందినటువంటి మానవుని అంతఃకరణం, అందులో ఈ జ్ఞానం అన్నటువంటిది సర్వతోముఖంగా పరుగులు పాడుతూ ఉన్నది. వసంత కాలంలో ఆ పుష్పం పరిమళం ఏ విధంగా 4 దిక్కులు ప్రవహిస్తూ ఉన్నదో, సత్వగుణాభివృద్ధి చెందిన మానవుడు అంతఃకరణంలో జ్ఞానము కూడా
కూడా అనేక విధములుగా ప్రవర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సత్వగుణం ఎలా కలిగినటువంటి వాడు ఎలాంటి వాడు అంటే హంస లాంటి వాడు. సత్వగుణాధిక్యత మనిషికి వస్తూ ఉంటుంది. పాలను నీళ్ళను ఏ విధంగా అయితే హంస వేరు చేస్తారో, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది మంచి ఏది చెడ్డ అన్నటువంటి వివేచన శక్తి మాత్రం సత్వగుణం గల వాడికి అది చక్కగా అవగాహన అవుతున్నది. ఈ ప్రకారముగా జ్ఞానేశ్వరి దేవుడు ఈ విషయాన్ని కూడా అందించాడు. అతను ఏమిటంటే వినవలసినవే వింటాడు, తినవలసినవే తింటాడు, చూడదగినవే చూస్తాడు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. ఈ విధంగా ప్రస్తావన చేసి ఇప్పుడు 12వ శ్లోకంలో చెప్పబోతున్నారు. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహాం రజస్యాతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ముందు శ్లోకంలో మనం ఏమనుకున్నాం, ఈ యొక్క సమస్త ఇంద్రియముల ద్వారా ఎప్పుడైతే అన్ని మంచి విషయాలు ఉత్పన్నమవుతున్నాయో, జ్ఞానం ఏ విధంగా అవుతుందో అప్పుడు సత్వగుణం వచ్చినట్టుగా భావించుకోవాలి. ఇప్పుడు లోభ ప్రవృత్తిరారంభ కర్మణామస్మస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అన్నారు 12వ శ్లోకంలో. రజోగుణము వృద్ధి నొందినప్పుడు ఇతనికి కలిగినటువంటి భావాలు చక్కగా చెప్తూ ఉన్నారు. ఇందులో ఎలాంటిదంటే, అర్జున రజసి వివృద్ధే సతి, రజోగుణము వృద్ధిని పొందుతూ ఉండగా, ఒకటి లోభం అంటే లుబ్ధత్వం, 2 కర్మణాం ఆరంభ, కామ్యకర్మల్ని ఎప్పుడు ప్రారంభిస్తూనే ఉంటాడు. ప్రవృత్తి, ఆ పనులు ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది ఇంకోటి అశమః, మనశ్శాంతి లేకుండా ఉంటాడు. అది శమము అంటే ఏమిటి, శాంతి. అశమం అంటే లేకపోవడం. స్పృహ, ఆశ, ఇవి ఏమి వృద్ధి పొందు. సత్వగుణం రజోగుణం ఎప్పుడైతే అభివృద్ధి నొందుతూ ఉన్నదో ఈ 4 వాడికి ఉంటాయి అన్నమాట. 1 లుబ్ధత్వము, 2 ప్రవృత్తి, 3 అశమః అంటే ఏమిటి, మనశ్శాంతి లేకపోవడం, 4 అస్పృహ, స్పృహ 4 ఏమిటి, స్పృహ. స్పృహ అంటే ఏమిటి, ఆశ. ఇవి జాయంతి కలుగుతూ ఉన్నవి అన్నారు. అయితే ఇక్కడ ఈ చిహ్నాలు, మొట్టమొదటిది ఏమి, లోభం. ఈయన ఎలాంటి వాడు, రజోగుణానికి మొట్టమొదటి పెద్ద కుమారుడు అనమాట. డబ్బు మీద ఉండే అధికమైన దాహమే లోభం అంటారు. లోభం అంటే ఏమిటి, ధనం మీద ఉన్నటువంటి అధికమైన దాహం ఏదుందో దీన్ని లోభంగా తీసుకుంటారనమాట. దీనికి ఏమిటి ఉపాసన, ఓం నమో హిరణ్యాయ, హిరణ్యం ఆ బంగారం, దానికే ఇది ఉపాసన అంతా. నిరంతరము ధన సంపాదనకి ఏదో ప్లాన్లు చేస్తూనే ఉంటుంటాడు. ప్రకృతి బలవంతంగా వసూలు చేస్తే తప్ప తాను మాత్రం ఒక పైసా కూడా దేనికి ఇవ్వడం. అది లోభ లక్షణాలు ఇవి. దీన్నే అంటారన్నమాట కొంతమంది పెద్దలు, అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము నాకేరా అని అంటారు. లోభి. అందుకే ఇంక కొంతమంది ఏమనేవారంటే, అసలైన త్యాగి వీడేనా, మామూలువాడు అప్పుడప్పుడు ఏదో 10-15 దానం చేస్తూ ఉంటుంటాడు. వీడు ఒక్కసారి పైసా ఖర్చు పెట్టుకుంటే ఇతరులకి ఇచ్చేస్తాడు. అందుచేతే వీడు మహాత్యాగి అన్నారు. కృపణీన సమోదాత, సుభాషిత కార్యకర్త చెప్తున్నాడు, శుభ కృపణీన సమోదాత నభూతో నవిష్యతి అస్పృశ్యన్నేవ విత్తాని
యః పరేభ్యః దదాత్యసౌ. ఈ లోభి కంటే సమానమైన తాత నా భూతో నా భవిష్యత్ అన్నాడు. ఇంతకు ముందు లేడు, ఉండడు. ఇది మా తాతగా ఇవన్నీ తీసుకున్నాడు. ఎందుకంటే అస్పృశ్యేవా, స్పృశతి అంటే తాకడం. వీడు తాకకుంటేనే ఏమి సమస్తాన్ని వదిలిపెడతాడు. వాడు తాకైనా తాగుతూ అనుభవిస్తాడు. వీడు అసలు ఏమీ లేదు కదా. లోభం ఏం చేస్తుందంటే తాను కంటే తనదికి పై స్థానం ఇస్తుంది అన్నమాట. అంటే తనకంటే తనకు సంబంధించిన వస్తువులకు పై స్థానం ఇస్తుంది లోభం. అంటే దానికి తనకు సంబంధించిన వస్తువులకి పై స్థానం ఇస్తాడు. తాను విలువైన వస్తువు అని లోభి ఏనాడు గుర్తించలేదు. విలువడు తాను ఉంటే కదండి సమస్తమును. అందుచేత ఇటువంటిది తాను విలువైన వస్తువు అని లోభి ఎప్పుడు కూడా గ్రహించలేదన్నమాట. అది చెప్తూ ఉన్నాడు లోభం. ఇక రెండవ లక్షణం ఎలాంటిది? లోభ ప్రవృత్తి. ఆ ప్రవృత్తి వాడే ఎప్పుడు మనస్సులోనే గాలి మేడలు కడుతూనే ఉంటుంటాడనమాట. ఏదో ఒక పనిలో ఎలాగైతే ఆ గడ్డి జలగ ఉంది, అది ఆ గడ్డిపోచను పట్టుకొని ముందు గడ్డిపోచను పట్టుకొని వెనక గడ్డిపోచ వదులుతూ ఉంటుంటారు. దాన్ని తృణజీలుకి న్యాయం అంటారు. ఆ విధముగా ఏదో ఒక వస్తువు తగులుకొని ఉంటారు. ప్రవృత్తి లేకపోతే ప్రగతే లేదనమాట. ఇది అందుచే వీడికి ప్రవృత్తిరారంభ. ఆరంభం మూడో లక్షణం. సకామ బుద్ధితో పనులు ప్రారంభించడమే వీడి కర్మారంభం. ఇంకా ఎలాంటిది? ఇది పనికి ముందుగానే ఫలం మీద అంచనా కలిగి ఉండటం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన. అంటే వీడు ముద్దే దాని ఎందు. నాలుగవ లక్షణం ఎలాంటిది? అశమం. అశమం అంటే ఏమిటి? అశాంతి అన్నమాట. ఎప్పుడూ మనస్సుకి శాంతి ఉండదు. ఈ రజోగుణం వాడికి కుదురుగా వదిలి కూర్చుంటే కదా శాంతి. ఎక్కడికి వెళ్ళకపోయినా తన పేరు ఎక్కడ పోతుందోనో బాట. ఎప్పుడు తన పేరు ఉండాలి. అది ఈ అంతఃకరణములో రాగద్వేషాది సంకల్ప వికల్పాలకు విధి విరామం లేనప్పుడు ఏమవుతుంది? అశాంతి కలుగుతుంది. అంతఃకరణములో రాగానికి ఒక హద్దు ఉండదు, అలాగనే ద్వేషానికి ఉండదు, సంకల్పానికి ఉండదు, వికల్పాలకి ఒక విధి, ఒక విరామం. దాని విధి అంటే ఒక విధానం, విరామం అంటే ఇంతవరకు చాలు ఆపడం. ఈ రెండు లేనప్పుడు మనసు శాంతి ఎక్కడ వస్తుందండి? అశాంతి. అశాంతస్య కుత సుఖము అన్నాడు భగవంతుడు. కాబట్టి ఇక రజోగుణము వృద్ధిలో, ఈ రజోగుణ వృద్ధిలో ఐదవ దేవి స్పృహ. స్పృహ అంటే స్పృహ ఇచ్చాయాం దాషు. ముందు ఆశ అనుకున్నాం, ఇది అంటే ఇచ్చ అన్నమాట. ఇచ్చ అంటే కోరిక. అది రెండు ఒకటే. ఏది చూసినా తనకే కావాలి. ఈ ప్రకారముగా ఆశయ బధ్యతే జంతువు అన్నట్టుగా ఈ స్పృహ. ఈ స్పృహ ఎప్పుడైతే విశేషంగా పరిణామించుంటుందో లోభం అంటారు. అందుకు లోభ ప్రవృత్తిరారంభ కర్మణాం అశమ స్పృహ రజస్యేతాని జాయతే వివృద్ధే పరదర్శ. ఈ ప్రకారముగా మరి గుణముల యొక్క వివరణ మనకి చక్కగా ఈ గుణత్రివిభాగ యోగంలో ఇస్తున్నారు. ఈ గుణాలని చక్కగా మనం తెలుసుకొని ఈ మూడు గుణములను త్రిగుణాతీతులు కావడానికి కూడా ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నాన్నిటువంటి సత్కర్మనిష్ఠను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని భగవంతుడు అమ్మవారించి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम।